రాజకీయ నాయకులు రెచ్చగొట్టి చేస్తున్నారు ఒక పాయింట్. 2, రేవంత్ రెడ్డికి ఎందుకు అంత తొందర, అంత ఎందుకు తొందర అనేది కూడా ఒక ప్రశ్న అటువైపు నుంచి వస్తున్నది. ఎస్, అంటే తినమరిగినోనికి బాధే కదా. ఇప్పుడు రోజు వండకుండానంతా ఒక్కడివే తింటాను, నలుగురికి పంచాలనుకుంటే నీకు బాధే ఉంటుంది కదా. అందువల్ల ఎట్లన్నా చేసి దాన్ని కాలయాపన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పట్ల, మాదిగలు కోరుకునే సామాజిక న్యాయం పట్ల రేవంత్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఒపీనియన్స్ ఉంది. మంచే ఇది చేయాలని. వారు ప్రత్యక్షంగా దండోర ఉద్యమంలో పాల్గొన్నవారు, వారు ప్రత్యక్షంగా కృష్ణమాదిగలకు సపోర్ట్ చేసినటువంటి వారు. ఎందుకు చేశారు? 58 కులాలకు అన్యాయం జరుగుతుంది, నిజమే వీళ్ళ వాటా రావాలి వీళ్ళకు అని చెప్పి. అందువల్ల అది న్యాయమైంది కనుక రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, అడవిలో కూర్చున్న అన్నలు సపోర్ట్ చేస్తారు. ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవరైనా కూడా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణకు సపోర్ట్ చేస్తారు. కానీ రాజకీయ పార్టీలు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నాయి, ఇది కృష్ణమాదిగను వాడుకుంటున్నాయి, బలైపోతున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వబోము అని ఈ మధ్య బహుశా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా చూసి ఉంటారు. ఎస్, మరి వారికి మీరు పాట రూపంలోనా మాట రూపంలో ఏమని చెప్తారు? కృష్ణన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, కృష్ణమాదిగన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, అడ్డుకుంటాం అనేటోని తాతలు, అడ్డుకుంటామంటాడు కాదు, వాని తాతలు దిగొచ్చిన వర్గీకరణను ఎవడు ఆపలేడు. మీరన్నట్టు ఒకవేళ రాజకీయ గేమ్ అయినా కూడా మాదిగలకు ఎట్లా ఎదుర్కోవాలనో, మాదిగ ఉపకులాలకు ఎట్లా ఎదుర్కోవాలనో ఆ శక్తి కూడా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉంది. అందువల్ల ఈ జాతిలో పుట్టినటువంటి ఒక కళాకారుడిగా, ఒక కళానాయకుడిగా, కళానేతగా, ఓ రచయితగా, ఒక గాయకుడిగా అనేక మంది చరిత్రలు పాటల రూపంలో రాసిన మేము ఇవాళ మా హక్కుల కోసం మేము మొదటిసారిగా మా డప్పును నినాదంగా చేసుకొని ఇవాళ 30 ఏండ్లు నేను ఉద్యమం కోసం పనిచేశాను, 30 రోజులు మీ సమయాన్ని జాతి కోసం ఇవ్వండి తమ్ముళ్ళు అని చెప్పి కృష్ణమాదిగన్న ఒక్క పిలుపు ఇవ్వగానే ఇవాళ డప్పు సంకనేసుకున్నాను. ఈ డప్పు సంకనేసుకొని ఇవాళ వ్యతిరేకించేటువంటి వ్యతిరేకులకు, వర్గీకరణను వ్యతిరేకించి ఇంకా కాలయాపన చేసి ఇంకా దీన్ని నానుస్తామనేటువంటి వ్యతిరేకులకు ఖచ్చితంగా లక్షలాది డప్పులతో సావు డప్పే కొడతాం. వర్గీకరణను స్వాగతిస్తే ఉత్సవాల డప్పు, ఊరేగింపు డప్పు కొట్టి స్వాగతిస్తామనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 2వ తారీఖు నాడు గ్రామాలకు వెళ్తాం, జనవరి 2వ తారీఖు నాడు జిల్లాలకు వెళ్తాం, 100 డప్పులతో జిల్లాలకు వెళ్తాం, లక్షలాది డప్పులతో ఫిబ్రవరి 3 నాడు హైదరాబాద్కు వస్తాం. 100 డప్పులతో మేము పల్లెలకు వెళ్తాం, మాదిగ గూడాలకు వెళ్తాం, గ్రామాలకు వెళ్తాం, లక్షలాది డప్పులతో హైదరాబాద్కు వస్తాం. ఫిబ్రవరి 3వ తారీఖు నాడు లక్షలాది డప్పులు మండే మాదిగల గుండె చప్పుళ్ళు, వేలాది గొంతులు ఖచ్చితంగా వినిపిస్తాం. ఈ ఆకాంక్ష బలమైందని చెప్పి మరొకసారి రుజువు చేయడానికే. ఇది ఎవ్వడికి పోటీగా, అసలు మేము తలుసుకున్నటువంటి, మేము చేయదలుచుకుంటే ఏ సంఘం పోటీ, ఏ సంఘం నిలబడ్డది? మిలిటెంట్ ఒక తుపాకీ అనేది ఒకటే చేతిలో లేదు, మందాకృష్ణ మాదే గారి చేతిలో ఒక తుపాకీ వెపన్ ఒకటే లేదు తప్ప ఆయన చేయని పోరాటం ఉందా ఈ భూమి మీద? ఆయన చేయని పోరాటం ఉందా? ఏ ఉద్యమాలకు కృష్ణమాదిగన్న లేకుండా జరిగింది? ఏ ఉద్యమాలకు డప్పు లేకుండా జరిగింది? ఏ ఉద్యమాలకు మా గళాలు లేకుండా జరిగినాయి? అందువల్ల సమాజ సాకిరిలో మొత్తం మా జాతి ఉంది, మేమున్నాం కనుక ఇవాళ మా వాటా మేము సాధించడం కోసం అడ్డు తగులుతున్నటువంటి శక్తులు ఇవాళ ఇది ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలే స్వాగతం పలికిరంటే వారికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ, ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నారు కనుకనే ఇవాళ వారు స్వాగతం పలికిండ్రు. కానీ వారిని కూడా నియంత్రించేటువంటి శక్తి మాలల్లో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులకు ఉన్నది. నియంత్రించడం అంటే ఎట్లా? ఏంది? ఆపడం, ఆపేయడం, నాన్సుని దూరంతో దాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు చేయడం, 4 రోజులు లేటే కానీ ఇంకా నష్టం చేసే విధంగా, 30 ఏళ్ళ నుంచి నష్టం చేశారు కదా, ఇంకా నష్టపరిచేటువంటి విధంగా ఇవాళ చేయాలని ఒక కుట్ర చేస్తారు కనుక మేము అద్భుతంగా గ్రామాలకు వెళ్తూ ఉన్నాం. నేను నాతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనేక మంది ప్రజాకవులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. దరువు ఎల్లన్న గారు, అంతర్పల్లి నాగరాజు గారు, మిట్టపల్లి సురేందర్ గారు, గిద్దే రామనరసన్న గారు, పాటమ్మ రాంబాబు గారు, రామంచే భరత్ గారు, నలిగంటి శరత్ గారు, ఇంకా అనేక మంది ప్రజాకవులు, మహబూబ్ నగర్ నుంచి డప్పు స్వామి గారు, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి
అన్ని ప్రాంతాల నుంచి డప్పుళ్ళ రమేష్ గారు అనేక మంది కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళందరి భాగస్వామ్యంతో ఇది అద్భుతంగా రేపు జరగబోతుంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కటే స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, మేము ఎవరి వాటో మేము కావాలంటే ఇంకోరికి వ్యతిరేకం తిరిగినట్టు అవుతుంది. మేము మా వాట మేము అడుగుతూ ఉన్నాం. మా వాట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు అమలు చేయొచ్చని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలు అమలు చేయొచ్చని చెప్పారు కనుక ఆ అమలు అయ్యేటువంటి తీర్పును అమలు చేయమని చెప్పేటువంటి డిమాండ్లో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాకు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారు, మల్లికార్జున ఖార్గే గారే వచ్చి దళిత డిక్లరేషన్ చేసి చెప్పారు ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని. కానీ అయినా జాప్యం జరుగుతుంది అని అంటే జాతీయ స్థాయిలో వీళ్ళ ల్యాబింగ్ ఉంది, జాతీయ స్థాయిలో వీళ్ళకు డబ్బులు ఉన్నాయి, జాతీయ స్థాయిలో వీళ్ళకు మీడియా ఉంది, జాతీయ స్థాయిలో వీళ్ళకు పలుకుబడి ఉంది కనుక ఇవాళ ఎస్సీల ఏబీసీల వర్గీకరణ ఆపాలనేట్టు కుట్ర చేస్తున్నారు కనుక మా దగ్గర లక్షల డబ్బు లేదు, మా దగ్గర లక్షల కోట్ల డబ్బులు లేవు, లక్షలాది డప్పులు ఉన్నాయి మా దగ్గర. ఆ డప్పులతో దండోర వేయడానికి మేము సిద్ధపడ్డామని చెప్తలేదు. రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేస్తామని చెప్పడం అంగీకారం జరిగింది. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. మరి మీరంటే రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, అయినా ఈ లక్ష డప్పుల కవాతు ఎందుకు? ఎస్, అదే జరుగుతుంది. అంటే దాన్ని ఆపుతురు కదా, దాన్ని కుట్ర చేస్తురు కదా. నిన్నగాక మొన్న మీరు చూశారు, రాష్ట్రపతి చెప్పినా మేము జరగనీయం, భారత రాజ్యాంగం చెప్పినా మేము జరగనీయం, పార్లమెంటు చెప్పినా మేము జరగనీయం, సుప్రీంకోర్టు చెప్పినా జరగనీయం. మరి ఇంకెవరు చెప్తే జరగనిస్తారు? అంటే ఎంత ధైర్యం? సుప్రీంకోర్టును ధిక్కరించే ధైర్యం అంటే అర్థం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ తరఫున అన్న ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఏకకాలంలో పదవులు పొందుకుంటూ ఆ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించడం అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉంటే పార్టీ మేనిఫెస్టోను ధిక్కరిస్తారు? ఇవాళ మేము రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేమే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వర్గీకరణ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేస్తా అన్నాడు. ఎస్, చెయ్యమని చెప్పి ఈ దండోర మోగిస్తా ఉన్నాం. మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు. మాదిగ సమాజం అంతా, మాదిగ ఉపకులాలంతా, యావత్తు సమాజం అంతా మీకు హారతి పడుతుంది. మీరు అమలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో జరుగుతుంది ఈ కార్యక్రమం. అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ఒత్తిడి చేసి ఆపేటువంటి కుట్ర జరుగుతుంది కనుకనే ఇవాళ మాదిగ కళాకారులైనటువంటి జాతిలో పుట్టిన బిడ్డలుగా మేము ముందుకొచ్చి ఇవాళ మాదిగ దండోరం ఎంఆర్పి జెండేరోం మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అడుగు అడుగునాదగా పడ్డ నా దళిత జాతికి అండగా నిలిసి మా మాదిగ దండోరో ఎంఆర్పి జెండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. ఈ నినాదంతో మేము గ్రామాల్లోకి వెళుతున్నాం. అద్భుతమైనటువంటి స్పందన, అద్భుతమైన రెస్పాన్స్ జరుగుతూ ఉంది. మేము ఎవరిని తిడుతూ పాటలు రాస్తలేం, ఎవరిని పొగుడుతూ పాటలు రాస్తలేం. 30 ఏండ్లు మాదిగా అని చెప్పుకోవడానికే తల ఉంచుకునే నా జాతిని పేరు పక్కన మాదిగా అని రాసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన నా జాతి నేత, నా జాతిపిత గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నేతృత్వంలో ఈ అద్భుతమైనటువంటి ప్రపంచమే ఔరా అనే విధంగా ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించబోతున్నాం.